యాదవులారా, రండి, కదలండి. మన జాతి యాదవ జాతి, మన కులం యాదవ కులం, మన వృత్తి ఆవుల మందును మేపటం. యాదవులారా, భారతదేశంలో మన యాదవ జాతికి అపూర్వమైన చరిత్ర కలిగి ఉన్నది. మహాభారతంలో అనేకమైన మలుపులకు చక్రం తిప్పినవాడు మన జాతిలో జన్మించినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు. స్వతంత్ర భారతంలో యాదవుల పాత్ర చిరస్మరణీయమైనది. కట్టబ్రహ్మణ, శివాజీ దగ్గర నుండి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహిళ అనితా యాదవ్ వరకు ఎందరో మరెందరో మహనీయులు మన జాతిలో జన్మించారు. దానికి మనం గర్వపడాలి. హిమాలయ పర్వతంలోని అమరనాథ స్వామిని మొట్టమొదటిసారిగా చూసినవాడు మన యాదవుడే. అదేవిధంగా తిరుపతి 7 కొండలపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని మొట్టమొదటిసారిగా మన యాదవుడే చూసి తరించాడు. అదేవిధంగా మల్లన్న స్వామి మన కులదైవం. హైదరాబాదులో ఉన్న నేటి గోలుకొండగా పిలువబడుతున్న కోట నాటి గొల్లకొండయే. ఇలా చెప్పుకుంటూ పోతే నాటి చరిత్రలో భక్తిపరమైనటువంటి విషయాలలో యాదవులది ఎంతో పాత్ర ఉందని మనం గుర్తించాలి. ఇలాంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి యాదవులంతా ఒక్కటై నాటి చరిత్రను మళ్లీ పునరావృతం చేద్దాం. అదేవిధంగా మన రాష్ట్రంలో యాదవ జాతి లేనటువంటి గ్రామాలు లేవని మనం చెప్పుకోవచ్చు. జనాభాలో దాదాపుగా మన జాతే ఎక్కువగా ఉన్నది. రండి, కదలండి, యాదవులందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం. రండి, కదలండి, యాదవులందరం మునుముందుకు సాగుదాం. రండి. జై యాదవ్, జై జై మాధవ్.